అందరికీ స్వాగతం. ముందుగా వెల్కమ్ టు మహేష్ క్లాస్ రూమ్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీడియన్. సో ఈ మీడియన్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తే మనం ఎలా ప్రాబ్లమ్టిక్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మీడియన్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తే అంటే 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా మనకు క్లాస్ ఇంటర్వెల్స్ వస్తే ఎలా చేయాలో ఈ ప్రాబ్లం చేత మీకు పూర్తిగా అవగాహన వచ్చేలాగా నేను క్లాస్ చెప్తాను. సో దయచేసి లాస్ట్ వరకు వీడియో చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఓకే, చూద్దాం. మన టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మీడియన్ని. సో సిఎఫ్ అంటే క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ, సిఎఫ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. క్లాస్ ఇంటర్వెల్ సిఐ, ఫ్రీక్వెన్సీ సిఎఫ్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. సేమ్ ఇక్కడ ఉన్నటువంటి సేల్స్ని 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఫ్రీక్వెన్సీస్ కూడా 5, 25, 25, 18, 7. సో కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ ఫ్రీక్వెన్సీ 5కి 25 యాడ్ చేస్తే 30కి 25 యాడ్ చేస్తే 55కి 18 యాడ్ చేస్తే 73కి 7 యాడ్ చేస్తే 80. ఓకేనా, అది కుములేటివ్ ఫ్రీక్వెన్సీ. n ఈజ్ ఈక్వల్ టు 80. ఓకేనా. సో ఇందులో మనకు ఇప్పుడు మన దేర్ ఫోర్ n/2 ఈజ్ ఈక్వల్ టు 80/2 ఈజ్ ఈక్వల్ టు 40. n/2 వాల్యూ ఎంత? 40. సో కాబట్టి ఈ 40 అనే వాల్యూ ఇందులో ఎక్కడ కలిసి ఉంటుంది? 30లోనా, 55లోనా, 73లోనా, 80లోనా? ఈ 40 అనే వాల్యూ ఈ యొక్క 55లో కలిసి ఉంటుంది. ఓకేనా. సో దీని యొక్క డైరెక్ట్ ఫ్రీక్వెన్సీని ఎఫ్గా తీసుకుంటున్నాం, దాని యొక్క లోయర్ లిమిట్ని ఎల్గా తీసుకుంటాం, దాని పై వాల్యూని సిఎఫ్గా తీసుకుంటాం. ఓకేనా. సో ఈ 55లో 40 కలిసింది కాబట్టి దాని యొక్క డైరెక్ట్ ఫ్రీక్వెన్సీని 25ని ఎఫ్గా తీసుకుంటాం, దాని యొక్క లోయర్ లిమిట్ క్లాస్ ఇంటర్వెల్ని 20ని ఎల్గా తీసుకుంటాం. ఈ యొక్క 55 ఉన్నటువంటి 30ని సిఎఫ్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. చూడండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20, n/2 ఈజ్ ఈక్వల్ టు 40. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకేనా. సో మనకు ప్రిన్సిపల్ మీడియన్కి ప్రిన్సిపల్ ఏంటి? ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్/ఎఫ్ ఇంటూ సి. సో నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు క్లాస్ ఇంటర్వెల్ మధ్య వేరియేషన్ 10. ఓకేనా, అర్థమైందా? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20, n/2 40, ఎఫ్ 25, సిఎఫ్ 30, సి 10. ఓకేనా. నెక్స్ట్ మనము ఈ ప్రిన్సిపల్ని అప్లై చేద్దాం. ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్/ఎఫ్ ఇంటూ సి. ఓకేనా. ఎల్ వాల్యూ 20 ప్లస్ n/2 వాల్యూ 40 మైనస్ సిఎఫ్ వాల్యూ 30/ఎఫ్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 25 ఇంటూ సి వాల్యూ 10. నెక్స్ట్ 20 ప్లస్ 40 మైనస్ 30 10/25 ఇంటూ 10. నెక్స్ట్ 20 ప్లస్ 10 10 100/25. ఓకేనా. నెక్స్ట్ 20 ప్లస్ 25 1 25 4 ఓకేనా. 25 1 25 4 100. సో 20 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 24. therefore m ఈజ్ ఈక్వల్ టు 24. ఓకేనా, m ఈజ్ ఈక్వల్ టు 24. సో మనకి ఇది మనకి మీడియాని క్లాస్ ఇంటర్వెల్గా మనకి ఇస్తే సిఐ, ఫ్రీక్వెన్సీ, సిఎఫ్. సో సిఐ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమేటిక్లో ఆల్రెడీ ఉంది. సో అదే క్లాస్ ఇంటర్వెల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసాం. మరియు ఫ్రీక్వెన్సీ సేమ్. సో ఎన్ వాల్యూ 80. సిఎఫ్ ఎలా వస్తుందంటే 5 యాడ్ చేసుకుంటూ పోతే 25, 30 ప్లస్ 25 55 ప్లస్ 18 73 ప్లస్ 7 80. ఓకేనా. సో n/t మనం కనుక్కోవాలి. n/t ఈజ్ ఈక్వల్ టు 80/2 ఈజ్ ఈక్వల్ టు 40 అనే యొక్క వాల్యూ ఎందులో కలిసి ఉంటుందంటే 55లో. 55 యొక్క 5 వాల్యూని సిఎఫ్గా తీసుకుంటాం, దీని డైరెక్ట్ ఫ్రీక్వెన్సీని ఎఫ్గా తీసుకుంటున్నాం, ఆ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోయర్ వాల్యూని ఎల్గా తీసుకుంటాం.
ఓకేనా. సో అలా చేసి మనం ప్రాబ్లమేటిక్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ని మనం అప్లై చేసుకుంటూ వెళ్తే మనకు దేర్ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 24. మీడియన్ వాల్యూ ఎంత మనకి 24. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.